హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, న్యాచురల్ స్టార్ నాని గారు అంటే ఓ విధంగా సహజ నటుడు అని తెలుగులో డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. వారి పుట్టినరోజు ఇవాళ. నాని గారు అనే క్యారెక్టర్ ఎలాంటిదంటే ఇంతింతై వటుడింతై అన్నట్టు సినీ ఇండస్ట్రీలో ఎదిగారు ఆయన. అంటే ఒక స్మాల్ క్యారెక్టర్ రోల్తో ప్రారంభమయ్యి ఇవాళ నాని గారు ఏదైనా ఒక రోల్ చేస్తున్నారంటే దానికి ఒక సంథింగ్ స్పెషల్ ఉందనే రేంజ్గా ఆయన వచ్చేసారనమాట. ఏ రకమైన క్యారెక్టర్ అయినా సరే ఆయనకి ఇస్తే, అంటే రెగ్యులర్ క్యారెక్టర్లోనే కాదు, టెంప్లెట్ ఉన్న ఏ రకమైన క్యారెక్టర్ అయినా చాలా బాగా చేయగలరు. అంటే ఎటువంటి డిఫరెంట్ టెంప్లెట్ అయినా సరే. సో ఆ విధంగా నాని గారికి మంచి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ టీఎఫ్ఐ అని చెప్పుకోవచ్చు. అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజంగా ఈ రోజున వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్ అనమాట నిజంగాను. ఆ విధంగా చూసుకుంటే వారి పుట్టినరోజు కనుక, అంటే వారి పుట్టిన వివరాలు అవి కనుక చూసుకుంటే అసలు పేరు గంట నవీన్ బాబు. వీని పేరు యాక్చువల్గా ఇది చెల్లపల్లి ఊరు, అక్కడ గోదావరి జిల్లా సైడ్ చెల్లపల్లి ఊరు అనమాట, ఆంధ్రాకి సంబంధించి. కృష్ణా జిల్లా అనుకుంటాను చెల్లపల్లి అంటే. అయితే వీరి ఫాదర్ పేరు వచ్చి రాంబాబు గారు, మదర్ పేరు వచ్చి విజయలక్ష్మి. అలాగే అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్లోనే మామూలుగా, అంటే పుట్టడం అయితే హైదరాబాద్లోనే, యాక్చువల్గా చెల్లపల్లి, వీరు పుట్టడం మాత్రం హైదరాబాద్లోనే. 24 ఫిబ్రవరి 1984, అంటే ఇదే డేట్ 1984లో పుట్టారు. ఆ తర్వాత వెస్లీ కాలేజీలో చదువుకున్నారు ఆయన. తర్వాత వచ్చి ఇయర్స్ యాక్టివ్, అంటే 2008 నుంచి ప్రజెంట్ ఉంటున్నారు, అంటే రన్నింగ్లో ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా వారి భార్య వచ్చేమో అంజనా అనమాట. ఒక చిల్డ్రన్ వాళ్ళకి వచ్చి అంజనా ఎలవర్తి. యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు ఎలవర్తి, బట్ ఇప్పుడు వీరింటి పేరుతో ఉన్నట్టే అనమాట. సో ఆవిడది వైజాగ్ అని చెప్తారు యాక్చువల్గా, వాళ్ళ భార్య అదే మిస్సెస్కి సంబంధించి. ఇక నాని గారి వివరాల్లోకి వెళ్తే కనుక యాక్చువల్గా ఈయన 2005లోను రాధాగోపాలం అనే సినిమాతో యాక్చువల్గా ఇండస్ట్రీలోకి మామూలుగా, అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు క్లాబ్ బాయ్గా బాపు గారి దగ్గర ఒక తెలిసిన వర్గం ద్వారా. అంటే వైజాగ్ కాబట్టి, అలాగే హైదరాబాద్లోనే ఉండేవారు కాబట్టి అందరి ద్వారా ప్రయత్నించి అలా ఒక క్లాబ్ బాయ్గా వచ్చి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొడతారు కదా, ఆ డైరెక్టర్ని కూడా అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. వాళ్ళు చెప్తారు కూడా, అంటే ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు పక్క నుంచి యాక్టర్లకి. అలా స్నేహ గారికి ప్రాంప్టింగ్ ఇస్తూ 2005 రాధాగోపాలంలో ఆ విధంగా వచ్చారన్నమాట ఇండస్ట్రీలోకి. బాపు గారి దగ్గర వర్క్ చేశారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా వర్క్ చేశారు అదే టైంలో, 2006-2007 టైంలోను చేస్తూ అల్లరి బుల్లోడు ఆ టైంకి చేశారు. అక్కడ త్రిష గారితో వాళ్ళందరితో వర్క్ చేయడం, అలా చాలా పాటల్లో తనకుండే ఆలోచనలు బయట పెట్టడం, అన్నీ కూడా రాఘవేంద్రరావు గారు చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి నానికి అని చెప్పడం. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాక 2008కి వచ్చేసరికి, ఆ తర్వాత ఇంతకుముందేమో ఢీ సినిమాకి, అంటే విష్ణు గారు నటించారు కదా ఢీ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేశారు. సో అంతకుముందు అస్త్రం అని విష్ణు గారిదే సినిమా ఉంది, విష్ణు గారి సినిమాకి అస్త్రం సినిమాకి పనిచేయడంతో ఢీకి కూడా విష్ణు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు అనమాట. అంటే నాని బాగా చెప్తాడు ప్రాంప్టింగ్, అది పక్క నుండి దేన్ని ఎలా చేయాలని చెప్తాడని చెప్పేసి. అయితే నాని గారు అలా చేస్తూనే ఉన్నట్టుండి కొన్నాళ్ళ తర్వాత ఒక ప్రోగ్రామ్కి ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పేరు దాదాపుగా ఆర్జే నాని అని చెప్పేసి బాగా పాపులర్ అయింది. ఇదే సమయంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన అష్టాచమ్మ అని చెప్పేసి ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి ఒక ఫ్రెష్ యాక్టర్లు కావాలన్నప్పుడు నాని గారి వాయిస్ బాగుండటం, అట్ ద సేమ్ టైం ఆయనకి మంచి పాపులారిటీ ఉండడంతో ఈయన తీసుకొచ్చి ఒక సైడ్, అంటే ఇంకో క్యారెక్టర్, అంటే ఈయన ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కాబట్టి ఫొటోస్ అవి కూడా పంపించడం జరిగింది. సో ఆ విధంగా నాని గారిని 2008 అష్టాచమ్మాలో స్వాతి గారికి జోడీగా తీసుకున్నారు అనమాట. అనూహ్యంగా అనుకోకుండా ఇందులో పేరు, అతని పేరు రాంబాబు, అంటే వాళ్ళ నాన్నగారి పేరు. చూసారా, ఒక్కొక్కసారి మన పేర్లు, మన తల్లిదండ్రులు కూడా మనకు ఆ విధంగా సపోర్ట్ ఉన్నారనిపిస్తుంది. రాంబాబు గారు, అంటే ఆయన పేరు రాంబాబు, అందులోను వాళ్ళ నాన్నగారి పేరు కూడా రాంబాబే కదా. ఆ విధంగా అందులో బాబు రాంబాబులో ఏముందని చెప్పేసి వెటకారం ఆడుతుంటుంది మహేష్ బాబుని. కానీ చివరికి వచ్చాక ఆ విధంగా అతని పేరు మహేష్ అని తెలియడం, చివరిలోనే తెలియడంతో అతనికి ఎడిట్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే అష్టాచమ్మతో మొదలైంది. తర్వాత 2011లో అలా మొదలైందని నిత్యమేనన్ గారితో సినిమా చేశారు. అష్టాచమ్మ చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. వీరితో పాటు అవసరాల శ్రీనివాస్ గారు చేశారు అవతల పక్క, చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్ని. తర్వాత అలా మొదలైన సినిమా మంచి హిట్ నిత్యమేనన్ గారితో. నిత్యమేనన్ గారు కూడా ఆ టైంలో కొత్త అనమాట, ఆవిడ కూడా ఫ్రెష్గా వచ్చి ఆవిడ కూడా చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్, మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత అలా మంచి సినిమాలు చేసుకుంటూనే 2011లోనే పిల్ల జమీందార్ అని సినిమా ఒకటి చేశారు. వీలైతే ఈవినింగ్ పిల్ల జమీందార్ సినిమా చేద్దాం, చాలా బాగుంటుంది సినిమా. అది 2011లో మంచి సక్సెస్. అది కూడా పిల్ల జమీందార్ కూడా చాలా ఎమోషనల్ పిక్చరు, చాలా మంచి కంటెంట్ ఉన్న పిక్చర్ అనమాట. తర్వాత ఏక సినిమా తర్వాత 2012లో రాజమౌళి గారిది కుదిపేసింది. విధంగా హిందీలోకి రాజమౌళి గారు వెళ్ళడానికి అసలు హిందీ వాళ్ళు ఆ సినిమా చూసి అసలు ఏంటో ఒక ఏక ద్వారా ఇంత ఇంపాక్ట్ ఇవ్వచ్చా అనుకుని చేసుకుని, ఆ తర్వాత నాని గారిని కూడా చూసి ఈయన కూడా చాలా బడ్జెట్ మెచ్చుకున్నారట. ఆ విధంగా
తర్వాత 2012 తర్వాత పైసా ఇలాంటి 2-3 సినిమాలు చేశారు. అవి అనుకున్నంత సక్సెస్ ఇవ్వని క్రమంలో ఎవడే సుబ్రహ్మణ్యం అని విజయ్ దేవరకొండ గారితో కలిపి సినిమా చేశారు. అప్పుడు విజయ్ దేవరకొండ గారు చాలా చిన్న యాక్టర్ అయిన, అంటే అప్పుడప్పుడు వస్తున్నారు బాగాను. ఆ ఎవడే సుబ్రహ్మణ్యం అన్నది 2015లో మంచి సక్సెస్ అయిందనమాట. చాలా బాగుంటుంది సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా. తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పేసి 2012లోనే ఇంకో సినిమా చేశారు. దానికి ఆల్రెడీ నంది అవార్డు వచ్చింది అంతకుముందే. 2011-12 తర్వాత ఏక తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు సమంత గారితో 2 చేశారు వెంటనే. సో ఆ విధంగాను మంచి బెస్ట్ యాక్టర్గా కూడా అవార్డు వచ్చింది. ఆ తర్వాత భలే భలే మగాడు పోయి 2015లో చేశారు. కృష్ణగాడి వీరప్రేమ కథని 2016లో, అది కూడా చాలా పెద్ద సక్సెస్. వరుసగా సక్సెస్ నాని గారికి సక్సెస్ రేషియో బాగా ఎక్కువ ఎప్పుడును. తర్వాత జెంట్ల్మ్యానే 2016లో పడటం, ఆ తర్వాత వెంటనే మళ్ళానేమో 2016లోనే మళ్ళీ 2017లో నేను లోకల్, 2017లో నిన్ను కోరి అనుకున్నంతగా ఆడకపోయినప్పటికీ ఆ ఇంపాక్ట్ని మోసుకుని వెళ్ళింది. అందులో పాటలు చాలా బాగుంటాయి, మంచి సబ్జెక్ట్ కూడా అది కూడాను. తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పేసి ఎంసీఏ 2017లో అది పెద్ద హిట్. తర్వాత మళ్ళీ ఒకటి అటు ఇటు అయినప్పటికీ 2019లో జెర్సీ సినిమా చేశారు. సూపర్ అని చెప్పచ్చు. ఇంక నిజంగా జెర్సీ సినిమా గురించి చెప్పుకుంటే అద్భుతమనే చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా చేశారు సినిమా. నిజంగా నాని గారిలోని ఒక నటుడు, ఇంత డెప్త్ నటుడు ఉన్నాడని ఆ సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. చాలా బాగుంటుంది సినిమా. తర్వాత గ్యాంగ్ లీడర్ కూడా అనుకున్నంతగా రాణించలేదు. గ్యాంగ్ లీడర్ అనుకున్నంతగా రాణించకపోవడంతో తర్వాత శ్యామ్ సింగరే చేశారు. ఎప్పుడు మళ్ళీ 2024లోనే ఎప్పుడను దాదాపుగా 2024లో చేశారు. అంతకుముందు ఏంటి అంటే సుందరానికి కానీ 2021లో కానీ, తర్వాత బాగా గ్యాంగ్ లీడర్ తర్వాత శ్యామ్ సింగర్ 2021 హిట్ అయ్యాక అంటే సుందరానికి కూడా పెద్దగా అనిపించలేదు. కానీ దసరా 2023లో వచ్చింది. దసరా కీర్తి సురేష్ గారితో, ఆల్రెడీ నేను లోకల్ కీర్తి సురేష్ గారితో పెద్ద హిట్, బట్ దసరా బాగా హ్యూజ్ హిట్. ఆ తర్వాత మళ్ళీ 2023లోనే హాయ్ నాన్న అని సినిమా చేశారు. చాలా మంచి పిక్చర్, చాలా హ్యూజ్ ఎమోషన్స్ ఉంటాయి పిక్చర్లోను. చాలా ఒక చిన్న సినిమాని ఎంత క్లాస్గా నడిపించగలరో నాని గారిని చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఒక ఫాదర్, అంటే ఒక యంగ్ స్టేజ్ ఫాదర్ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది అందులో చూస్తాను. తర్వాత సరిపోదా శనివారం, ఇలా ఓ విధంగా చూసుకుంటే నాని గారికి చాలా చాలా మంచి అవకాశాలు వచ్చాయి ఓ విధంగాను. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఎర్లీ లైఫ్ కూడా చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, కాలేజీలో చదవటం, ఆ తర్వాత ఈ విధంగా 2005లో రావడం, అన్నీ కూడాను ఈ విధంగా సినిమాల వివరాలు అవన్నీ కూడాను. అలాగే నాని గారు దోపిడీ అని ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేశారు ఒకప్పుడు, అంటే ఇప్పుడు 2013 ఆ టైంలో. అది అనుకున్నంతగా ఆడకపోయినప్పటికీ కొద్దిపాటి ప్రాఫిట్తోనే బయటపడ్డారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే వాల్ పోస్టర్ సినిమా అని చెప్పేసి 2018లో వారి సొంత బ్యానర్లతో స్థాపించారు. తర్వాత AWAని 2011 హిట్ ది ఫస్ట్ కేసు, హిట్ ది సెకండ్ కేసు అని చెప్పేసి ఆ నాని గారే ఉన్నారు అందులో, అంటే ప్రొడ్యూసర్గా ఉన్నారన్నమాట పైకి తెలియకుండా. ఇప్పుడు మళ్ళీ నాని గారు ఆల్రెడీ హిట్ 3 వారిది వస్తుంది కొత్త సినిమా. అందులో మళ్ళీ నాని గారే ఫస్ట్ మే 2025లో రిలీజ్ అవుతుంది. అందులో కూడా నాని గారు హీరోగా చేస్తున్నారు. ముందర దానికైతే అడవిశేష్ గారు రెండో పార్ట్కి, ఫస్ట్ పార్ట్కి వచ్చేమో విశ్వక్సేన్ గారు చేశారు. ఆ విధంగా నాని గారు వీటన్నిటిలో అనమాట. అలాగే బిగ్ బాస్ సీజన్ ఉంది కదా, బిగ్ బాస్ సీజన్ కూడా ఆయన హోస్ట్గా వ్యవహరించారు. సెకండ్ సీజన్, ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు తెలుగులో, సెకండ్ సీజన్ వచ్చేమో నాని గారు చేశారు. నాని గారిది కూడా చాలా లాంగ్ స్టేజ్లో రన్ అయింది. నిజానికి రామారావు గారి కంటే పెద్ద ఎపిసోడ్లు ఎక్కువ, కానీ చాలా బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. నాని గారికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది ఆ టైంలోను. ఆ విధంగా చూసుకుంటే కెరీర్ కూడా చాలా పెద్ద కెరీరు, బాగా అంటే 2008 నుంచి దాదాపుగా 2025, అంటే దాదాపుగా ఓ విధంగా చూసుకుంటే 2005 నుంచే స్టార్ట్ అయ్యారు కాబట్టి 20 ఇయర్స్ అయిపోయింది అనుకోవచ్చు నాని గారి కెరీర్ వచ్చి. 20 ఇయర్స్ ఒక ఇండస్ట్రీలో ఉండడం అంటే మామూలు మాటలు కదా. అందులో తెలుగు ఇండస్ట్రీలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, చాలా కొత్త కుర్రోళ్ళు వస్తుంటారు, ఫ్రెషర్స్. అటువంటి టైముల్లో నిజంగా నాని గారు ప్రతి క్యారెక్టర్ని ఒడిచి పట్టుకున్నారు. ప్రతి దాన్ని కూడా ఏది ఇస్తే అదే. ఈవెన్ శ్యామ్ సింగరే క్యారెక్టర్ చూస్తే అతనిలో ఎంత తపనుందో అర్థమవుతుంది. ఒక సహజంగా ఉండే మామూలు రెగ్యులర్ కుర్రాళ్ళగా చేశారు. శ్యామ్ సింగరే క్యారెక్టర్ని కూడా ఒక విధంగా చాలా గొప్పగా చేశారు. ఇంకా నాకు బాగా నచ్చిన సినిమా అయితే జెర్సీ సినిమా. దాదాపుగా నాని గారి థియేటర్లో ఎక్కువసార్లు నేను చూసిన సినిమా జెర్సీ సినిమాలో అయితే ఒక మంచి ఆటగాడు అయ్యుండి ఒక చిన్న కాజుతో ఆయన పడే బాధ, నిజంగా పిల్లాడి గురించి ఆయన పడే ఇబ్బంది, కానీ ఆ చివరిలో అతని గురించి సాధించడానికి అతని ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధపడి ఆ కొడుక్కి తను అనుకున్న గిఫ్ట్ ఇవ్వడానికి పడే బాధ, కానీ జెర్సీ సినిమా అవుట్ అండ్ అవుట్ అసలు నాని గారి కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పచ్చు నిజంగాను. అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎన్ని సినిమాలు చేసినా, అలాగే పిల్ల జమీందారు సినిమా ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అని చెప్పచ్చు. కొన్ని సీన్స్ అయితే
కంటికి ఇంకా పొరను అంటించేస్తాయి నిజంగాను. అంత బాగా చేస్తారు ఆ సినిమా నిజంగాను. ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క క్యారింగ్ అని చాలా బాగా చేసుకొచ్చారు సినిమాని. సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ అలా తీసుకుని సినిమాని ఎండ్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. సో నాని గారితో కూడా చాలామంది యాక్టర్లు ఓ విధంగా చెప్పుకోవాలంటే మంచి మంచి డిబ్యూటీస్ అందరూ కూడా చేశారు అప్పట్లో. ఎవరు మనకి నిత్య మేనన్ గారు కానీ, అంతకుముందు స్వాతి గారు కూడా అంతకుముందు ఏవో 2 సినిమాలు వచ్చినప్పటికీ స్వాతి గారు విధంగా అష్టాచమ్మాయే. ఆ తర్వాత చూసుకుంటే దాదాపుగా కీర్తి సురేష్ గారు అప్పటికి ఒక సినిమాకి వచ్చినప్పటికీ నేను లోకలని అంటే కమర్షియల్గా కూర్చుంటే నాని గారితోనే మంచి సక్సెస్ అందింది. అలాగే అనమాట. అలా ఒక్కొక్కటి నేను శైలజ కానీ ఆవిడ అంతకుముందు చేయడం కానీ ఫ్రెషర్స్గా అలాగే ఎవరితోనూ ఇంకా చాలా మంచి మంచి హీరోయిన్లు అందరితో వచ్చారు. సాయి పల్లవి గారితో 2 చేశారు, శ్యామ్ సింగ్ రాయ్ చేశారు. అట్ ద సేమ్ టైము ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పేసి చాలా మంచివి అనమాట. ఇవన్నీ కూడా నాని గారి కెరీర్ని ఎక్కడ పడిపోనివ్వదు. అయితే ఎక్కడైనా ఒక ఇబ్బంది వచ్చినప్పటికీ నాని గారు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్తో చాలా ఈజీగా వస్తారు. హాయ్ నాన్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఏమనుకున్నారంటే ఆల్రెడీ ఫాదర్ సెంటిమెంట్ మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇందులో ఏం తీస్తారని. బట్ ఆ సినిమాని కూడా ఒక చిన్న పాయింట్తో అంటే ఇంతకు ముందే ఉన్న ఒక పాయింట్తో చాలా అందంగా చేసుకుని వచ్చారు. వీరి సినిమాల్లో బాగా ప్రత్యేకమైంది భలే భలే మగాడు అని. అందులో అసలు గజనీ టైప్ క్యారెక్టర్ అనమాట. గజనీకే గజనీలు అంటూ నిజంగానే పూర్తి మతిమరపు డిసీజ్తో ఉన్న ఒక పర్సన్ తన అంటే ప్రేమ అనేటువంటిది ఎంత గొప్పది అంటే మతిమరపు అనే రోగాన్ని కూడా పోగొట్టేస్తుందని ఎంత అందంగా చూపించారో డైరెక్టరు. ఈయన కూడా అంత బాగా చేశారు నిజంగా. అందులో కొన్ని సీన్స్ అయితే క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా చేస్తారని నిజంగా చెప్పుకోవాలంటే. ఒకనొక సందర్భంలో మర్చిపోవటం, ఆ మర్చిపోయిన దానికి మళ్ళీ తన తడబాటుని సరిదిద్దుకోవటం చాలా బాగుంటాయి. నాని గారి క్యారెక్టరైజేషన్ కానీ ప్రతి సినిమా కూడా ఆయన కొత్తగా తీయడానికి చూడవచ్చు అనమాట. ఏదైనా సరే కొత్తగా సరిపోదా శనివారం నా వదిన తీశారు, అది కూడా అనుకున్న మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఏదైనా సరే కొత్తగా ప్రయోగం చేస్తారు. దాన్ని ఒకవేళ ఫెయిల్ అని అనిపించినప్పటికీ అనుకున్నంత లాస్ రాకుండా చూసుకుంటారు. దాదాపుగా ఆయన పైసా ఇంతకుముందు 1-2 సినిమాలు చేసిన టైంలో 2012 ఆ తర్వాత కొంచెం అవి అనుకున్నంత రిజల్ట్ ఇవ్వబోయేటప్పటికి నాని ఈసారి ఎలా చేస్తాడంటే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేశారు విజయ్ దేవరకొండ గారితో. అది కూడా చాలా ఫైనెస్ట్ పిక్చర్. అంటే ఒక కమర్షియల్ బాటలో పడిపోయిన ఒక మనిషి దైనందిన జీవితంలో ఉండే కొన్ని రకాల ఎమోషన్స్ని అందుకోవడానికి ఎంత ట్రావెల్ చేయవలసి వచ్చింది తన స్నేహితుడి వల్ల అని చెప్పేసి అన్న సినిమా చాలా బాగా చూపించారు. నిజంగా చాలా వరకు నాని గారు అనే పర్సను ఇండస్ట్రీకి పరిపూర్ణమైన బూస్టప్ ఇచ్చారని చెప్పవచ్చు. నాని గారి సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. చాలా సినిమాల్లో పాటలన్నీ కూడా హ్యూజ్ సక్సెస్ ఉంటాయి. ఈవెన్ జెర్సీ కానీ లేకపోతే హాయ్ నాన్నలో కానీ హాయ్ నాన్నలో పాటలు చాలా బాగుంటాయి. అలాగే ఎంసీఏ కానీ నేను లోకల్ కానీ ఈ విధంగా చూసుకుంటే అవార్డులు కూడా చాలా వరకును ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డులు 3 సార్లు తీసుకున్నారు. సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు బెస్ట్ యాక్ట్రెస్ కింద. అలాగే దేనికంటే దసరా సినిమాకు ఒకదానికి తీసుకున్నారు, భలే భలే మగాడు ఒకదానికి, శ్యామ్ సింగ్ రాయ్ ఒకదానికి. ఇలా 3 అవార్డులు తీసుకున్నారు. అలాగే నంది అవార్డులేమో ఎటో వెళ్ళిపోయింది మనసు, స్పెషల్ జ్యూరీ అవార్డు ఏమో జెంటిల్మ్యాన్ సినిమా కూడా నిత్య మేనన్ గారు ఆవిడతో నివేదా థామస్ గారును సురభి గారితో చేశారు. 2 క్యారెక్టర్లు అందులో కూడా చాలా బాగా చేస్తారు. అంటే మనకి ఇంతకు ముందున్న స్టోరీని చాలా డెప్త్గా తీసుకెళ్తారు అనమాట. అంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక సాధారణమైన అతను ఆ బిజినెస్ మ్యాన్ ప్లేస్లోకి ఇతను వెళ్ళి అక్కడుండే ఇబ్బందులను ఎలా తొలగించడం చాలా అద్భుతంగా తీశారు. నాని గారికి న్యాచురల్ స్టార్ అని పేరు రావడం కారణం అదే. ఆయన చేసేది చాలా సహజంగా ఉంటుంది. చెప్పే డైలాగ్ కానీ రెగ్యులర్ వెర్షన్లోనే చెప్పేస్తారు. ఏదో కావాలని పగడ్బందీగా చెప్పినట్టుగా ఉండదు, ఏదో 1-2 పాత్రల ద్వారా తప్ప. అందువల్ల ఏంటంటే రావటం, ఆయన చేసే యాక్షన్ కూడా పిల్లలందరికీ నచ్చడం. యూత్లో విధంగా నాని గారికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమా పర్ఫెక్ట్గా పడితే ఫస్ట్ రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా బాగా చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు దాన్ని నిజం చెప్పుకోవాలంటే ఏక సినిమాలో క్యారెక్టర్ చిన్నదే కానీ ఇంపాక్ట్ పెద్దది. చాలా చాలా బాగా చేశారు. ఏక సినిమాకి మా టైంలోనూ రాజమౌళి గారు కూడా చెప్పారు క్యారెక్టర్ చిన్నదే అవ్వచ్చు కానీ నాని ఇంపాక్ట్ చాలా పెద్ద. అందులో సమంత గారితో జోక్స్ చాలా బాగుంటాయి. నేను 5 రూపీస్ ఇచ్చాను, ఇంకా కూడా అదే ఆ 5 రూపీస్ నాకు ఇవ్వలేదండి అని చెప్పేసి అదే ఎలా ఖర్చు పెట్టారని అడుగుతాడు. 5 రూపీసో 50 రూపీసో కానిచ్చి దానికి కూడా ఆవిడతో లెక్కలు చెప్పిస్తూ ఉంటాడు. ఆ పక్కన ఫ్రెండ్ అడుగుతాడు 5 రూపాయలకి లెక్కలు ఇవ్వటం బాబు అని చెప్పేసి 5 రూపాయలకి 50 రూపాయలకి అంటే అలాగా సరదాగా ఫన్గా చాలా ఉంటాయి. అలాగే వీరి సినిమాలో ఫన్ సీన్స్ కానీ, అలాగే కృష్ణగాడి వీరప్రేమ గాథ అది కూడా స్పెషల్ సబ్జెక్ట్. ఎందుకంటే విపరీతమైన భయం మనస్తత్వం ఉన్న అబ్బాయి బాలకృష్ణ గారి ఫ్యాన్ అన్నమాట. అందులో ఆయన విపరీతమైన భయం ఉన్న అబ్బాయి ఇంకా చివరికి ఒక ఫ్యాక్షనిస్ట్ నుంచి, ఒక దొంగల నుంచి, అంటే భయంకరమైన హంతకుల నుంచి ఒక కుటుంబాన్ని, అంటే ఒక తను ప్రేమించిన అమ్మాయిని, ఆ పిల్లల్ని ఎలా కాపాడుకున్నాడన్నది సినిమాని చాలా బాగా తీసుకెళ్లారు. అది కూడా మంచి సక్సెస్ అయింది. నాని గారికి 1-2 మధ్యలో ఎంత గొప్ప యాక్టర్గా పలకరించండి. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ పలకరించినప్పటికీ
వాటిని అదిమి పెట్టారు, ఎక్కడికక్కడ అదిమి పెట్టి ఒక సబ్జెక్ట్ నాని గారు తీసుకుంటున్నారంటే దాని మీద ఈ రోజునైతే ఇంకొక ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు నాని గారు సబ్జెక్ట్ వస్తుంది అంటే ఆయన ఏదో ఇంప్రెస్డ్గా చేస్తున్నారనే ఒక రకమైన ఇంప్రెషన్ ఇండస్ట్రీలో ఏర్పడింది. ఆ విధంగా ఏర్పరచడానికి ఆయన అంటే 20 సంవత్సరాలు దాదాపుగా ఇండస్ట్రీని పట్టుకొని ఉన్నారు. స్నేహ గారితో ఒకసారి గుర్తు చేశారు ఆయన. రాధాగోపాలంకి నేనే మేడం అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు ఆవిడ గ్యాప్ వచ్చింది, అవును కదా నేను మర్చిపోయినని ఆవిడ నవ్వుకున్నారు. అంటే తర్వాత అన్నారు, నిజమే అవును నానియే పక్క నుండి చెప్పాడని చెప్పేసి, అంటే బాబు గారి గురించి ఏదో చెప్పవలసిన సందర్భంలో వస్తే. అలాగే రాఘవేంద్ర గారి దగ్గర పనిచేసిన విధానానికి కానీ అలా చాలా విధానాలకి అనమాట. రాఘవేంద్ర గారు కూడా అల్లరిబుల్లలో త్రిషాతో సాంగ్ వదిలినప్పుడు పైనుంచి ఇలా పడాలని ఫ్లవర్స్ అవి నాని ఐడియా ఇచ్చాడు. నానికి సహజంగా ఉండే ఐడియాలతో పాటు అన్ని మంచి ఐడియాలు ఉన్నాయి, మంచి డైరెక్టర్ అని చెప్పేసి. అంటే ఈ డైరెక్షన్ మెంటాలిటీ ఉండడం వల్ల నాని గారు ఎక్కువగా డైరెక్టర్ని ప్రెషర్ పెట్టరు, కానీ మంచి మంచి సలహాలు ఇవ్వగలుగుతారు అనమాట. ఈ సీన్ ఇలా చేస్తే ఎలా ఉంటుందండి. నక్కింద్రనాథరావు గారు నేను లోకల్ చేసినప్పుడు కూడా నాకు నాని గారు చాలా సహకరించారు. కొన్ని అంటే తనంతట తాను చేయడం. అందులో కొన్ని డైలాగులు ఉంటాయి, మందులా అని చెప్పేసి రౌడీలను కొడతారు. అంటే తీసుకెళ్తే మెడిసిన్ అన్నా కావాలి, లేకపోతే పూర్తిగా తాగే మందన్నా కావాలి, రెండిట్లో ఏది కావాలో తేల్చుకోండి అని చెప్పడం. అలా ఆయన డిఫరెంట్ మేనరిజమ్స్ కానీ, శ్యామ్ సింగ్ రాయ్లో సెకండ్ క్యారెక్టర్ శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్లో ఆయన పవర్ఫుల్గా కనిపించడం కానీ, ఏకంగాను ఆచార వ్యవహారాలతో ఇబ్బంది పెట్టేవాళ్ళని, తప్పుగా ప్రవర్తించే వాళ్ళని చాలా దారుణంగా శిక్షిస్తాడు. అందులోనూ ఓ విధంగా అంటే రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళ టైం సంఘ సంస్కర్తల టైంలో ఉన్న సినిమా అది చాలా బాగా చేసుకొచ్చారు. ఓ విధంగా అది అఖండ తర్వాత అంటే మంచి టైంలో రిలీజ్ అయింది. 2021 అఖండ రిలీజ్ అయ్యాక పుష్ప తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ వరుసగాను ఓ విధంగా చూసుకుంటే అప్పట్లో 2021 ఈ 3 సినిమాలు ఆ సంవత్సరం డిసెంబర్ని ఒక విధంగా బలంగా చేకూర్చాయి అనమాట. దాంతో పండగకి వచ్చిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యి అప్పుడు మంచి ఇండస్ట్రీ మళ్ళీ హిట్లు బాట పట్టింది. ఆ విధంగా సక్సెస్ అయ్యి అప్పుడు నాని గారు కూడా ఆ విధంగా హెల్ప్ చేశారు ఇండస్ట్రీకి. సో ఈ విధంగా చూసుకుంటే నాని గారు ఇవాళ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. సో వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.